మీరు చూస్తున్నది నేను చెప్తున్నది నిజమే బ్రో. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి చెన్నకేశవ స్వామి విగ్రహం అతి పురాతనమైనది. విగ్రహంతో పాటు శివుని విగ్రహము, హనుమంతుని విగ్రహము, గణపతి విగ్రహం కూడా ఉన్నది. ఎంతో పూర్వం నుంచి ఈ గుడి ఇలాగే ఉంది. కానీ వీరి పేరు మీద మాత్రం దాదాపు 20 ఎకరాల ఆస్తి ఉంది. ఇప్పట్లో వాటిని అమ్మినా కూడా కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఉన్నాయి. అసలు ఏమీ లేని దేవునికి కూడా ఎక్కడెక్కడో ఊర్లు తిరిగి చందాలు తెచ్చి మరీ గుడి కడుతుంటే వీళ్ళు మాత్రం కోట్ల రూపాయల ఆస్తులున్నా కూడా ఇలాగా చూడండి, కోళ్ళు పిచ్చుకలు దుమ్ము ధూళిలో ఇలాగా ఎందుకు ఉన్నారో అర్థం కాలేదు. మరి ఈ దేవుడికి ఆ దేవుడు శిక్ష వేశాడా, లేకుంటే మనం ప్రజలం శిక్ష వేశామా అన్నది నాకైతే అర్థం కాలేదు. ఎప్పుడు మా ఊర్లో గుడి కడతారో చెన్నకేశవ స్వామి గుడిని అనుకుంటూనే ఉన్నాను. ఎన్నో ఏళ్ళు గడుస్తున్నా నా చిన్నప్పటి నుంచి నేను కూడా ముసలివాడిని అయిపోతున్నా. ఇక్కడ గుడి మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికైనా స్థానిక నాయకులు కానివ్వండి, మన ఇప్పుడున్న ప్రభుత్వం కానివ్వండి, ఎవరొకరు ఈయనకు కాస్తంత గుడి కట్టిస్తే చూసి ఆనందించే వాడిలో నేను ఒకని. ఎందుకంటే ఈయనకున్నటువంటి ఆస్తి, ఈయనకున్నటువంటి సంపదలో కొంచెం ఖర్చు చేసినా కూడా బ్రహ్మాండమైన ఒక గుడి కట్టచ్చు. మనమే చూస్తున్నాం, ఎన్నో గుడులు చందాలు తెచ్చి మరి గుడి కడుతుంటే ఈయనకు ఉన్నటువంటి ఇంత ఆస్తి ఉన్నా కూడా ఇలా ఎండలో ఎన్నో ఏళ్ళుగా ఉన్నాడంటే మరి ఎప్పుడు ఈయనకు మోక్షం కలుగుతుందో, మరి ఏ మహానుభావుడు ముందుకొచ్చి, ఏ పార్టీ ముందుకొచ్చి ఈ గుడి కడుతుందో. ఎంతోమంది ఈయన కులదైవం కూడా, కానీ ఎందుకో ఈయన మాత్రం ఇలానే ఉన్నాడంటే చాలా ఆశ్చర్యకరం. ఎప్పుడు మన చెన్నకేశవ స్వామికి మోక్షం లభిస్తుందో ఏమో. జై చెన్నకేశవ స్వామి. ప్లీజ్ దయచేసి ఇంకొక విధంగా అర్థం చేసుకోకండి ఈ వీడియో చూసి.